ఉన్నాం కదా. 7th మంత్, ఈ 7వ నెలలో మనం ఉన్నాం. 6 నెలలు మనం కాపాడి 7వ నెల చివరి పరిశుద్ధ దినమందు ఆయన సన్నిధిలో మనం నిలువ చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడిచ్చిన ప్రతి దినం మనకు ఒక గొప్ప బహుమానం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అవునా? మీరు ఎంతమంది సంతోషిస్తారు ప్రతిరోజు పోగానే లార్డ్ ఐ ప్రైజ్ యు, దేవునికి వందనాలు చెప్తారా? ఫర్ గివింగ్ యూ ఎ డే, ఒక దినాన్ని మీకు ఇచ్చిందంటే యు ఆర్ సో బ్లెస్డ్. మనకు ఏదో ఇయ్యలేదని, దేవుడు ఏదో ఇయ్యలేదని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనకు ప్రతి దినాన్ని అనుగ్రహిస్తున్నాడు, ప్రతి క్షణాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మొన్న ఏదో ఒక చిన్న స్లైడ్ చూశాను ఫేస్బుక్ లో. వాళ్ళు ఏమని రాశారంటే, మనకు 8 గంటలు పండుకోనికే, 8 గంటలు పనిచేయనికే 1 నిమిషమైనా నువ్వు దేవునికి వందనాలు చెప్పవా అని ఒక పోస్ట్ పెట్టారు ఒక ఆయన కదా. 1 నిమిషం వందనాలు కాదు, జీవితం అంతా వందనాలు చెప్పాలి. దట్ ఈస్ క్రిస్టియన్ ఆర్డర్. క్రైస్తవ జీవితం దేవునితో పెనవేసుకున్న జీవితం. హల్లెలూయా. వీఆర్ విత్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ విత్ us. మనం ఎప్పుడు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన బిడ్డలుగా ఈ లోకమందు జీవించాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నాట్ 1 minute థ్యాంకింగ్ గాడ్. 1 నిమిషం దేవునికి వందనాలు చెల్లించేది అది అన్ని జనులు చేయొచ్చు, కానీ దేవుని ప్రజలు ప్రతి క్షణం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం జీవించాలి. సో దేవుని నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడిచ్చిన ఏక నెలంతా కూడా మనల్ని తన యొక్క కృపలో భద్రపరిచాడు. మనం అడిగినను అడగకున్నను ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి వరమును మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆయన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే కాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు మనం చదువుకున్నాం. దిస్ ఈజ్ సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీది ప్రసంగం అంటారు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగం, మొదటి ప్రసంగం, ద ఫస్ట్ మెసేజ్ టు ద హోల్ వరల్డ్. లోకానికే ఒక పెద్ద మెసేజ్. లోకము దేవుని నమ్మని వారు కూడా కొన్ని ఈ వాక్య భాగాలను తీసుకుని వారు దేవుని యందు ఆనందిస్తున్నారు. బియాటిట్యూడ్స్ మీకు తెలుసు కదా, 10 ధన్యతలు. 10 ధన్యతలు చెప్తారా? నేర్చుకోవాలి, అదని కంటత నేర్చుకోవాలి. తెలుగులో అందరు నేర్చుకోవాలి. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్. మీ హృదయములలో దేవుని వాక్యం చెక్కబడాలి. రాయి మీద ఒక శిల్పి ఏ మాదిరిగా అయితే అక్షరం చెక్కుతాడో అలాగా మన హృదయాలలో దేవుని వాక్యం చెక్కబడాలి, ముద్రించబడాలి, ఆ వాక్యం అనుసరించబడాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం ఈ లోకమందు బ్రతకడానికి దేవుడు మనకు మహా గొప్ప కృపనిచ్చాడు. 10 ధన్యతలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అక్కడ మొదలు పెట్టుకుంటే ఈ 7వ అధ్యాయం దాదాపు చివరి వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై ఆ కొండపైన ప్రసంగించిన ఆ పదాలు, మాటలు, ఆలోచనలు, సందేశం మనకెంతో జీవితాలకు ఎంతో దీవెనకరమైనటువంటిది. సో వీ నీడ్ టు రీడ్. బాగా చదవాలి, బాగా ధ్యానించాలి, బాగా కంటత పట్టాలి. కంటత ఎందుకు పడతామంటే టు రిమెంబర్ దెమ్ వెన్ ద బైబిల్ ఈజ్ నాట్ విత్ us. బైబిల్ మనతో లేనప్పుడు కనీసం వాటిని జ్ఞాపకం ఉంచుకుంటాం. మీకు కంటత పట్టడానికి జ్ఞాపక శక్తి లేదా? దేవుణ్ణి అడగండి. జ్ఞానము లేనివాడు దేవుణ్ణి అడగమని యాకోబు చెప్పాడు. నీకు జ్ఞానము లేదేమో, జ్ఞాపక శక్తి నీకు అంతంత మాత్రమే ఉందేమో, అయితే దేవుణ్ణి అడగండి. ఆస్క్ ద లార్డ్. వాక్యం నేర్చుకోవాలి. వాక్యం ఎంతగా నేర్చుకుంటే దేవుడు అంతగా నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు. దేవుని నామానికి స్తోత్రాలు. వాక్యమును బట్టి దీవించబడుతుంటున్నాం. ఈ మధ్యలో అమెరికాలో కూడా చాలా స్కూల్స్ లో దేవుని వాక్యం ఒక గ్రంథంగా ప్రవేశపెట్టబడుతుంది. ద బైబిల్ హ్యాస్ కమ్ బ్యాక్ టు ది స్కూల్. స్కూళ్ళలో బైబిల్ వచ్చేసింది. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అమెరికన్ చెప్పే మాట, ఇఫ్ యూ డోంట్ రీడ్ ద బైబిల్ ఇన్ స్కూల్ యూ హ్యావ్ టు రీడ్ ఇట్ ఇన్ ద జైల్ అంటాడు. నువ్వు బైబిల్ను స్కూల్లో చదవకపోతే, పాఠశాలలో చదవకపోతే, పాఠశాల దశలో నువ్వు చదవకపోతే
నీవు జైల్లో ఆ యొక్క బైబిల్ను చదవాల్సి వస్తుంది అని. అటువంటి దుర్భరమైన పరిస్థితి రాకూడదంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనల్ని బ్రతికించాలి. చట్టము మనల్ని సరిచేయక ముందే వాక్యం మనల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు మంచి దేవుడు, యేసుక్రీస్తు మన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు. మన కొరకై ఆయన తన రక్తాన్ని కార్చి మనల్ని తన బిడ్డలుగా తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి చదువుకున్న వాక్య భాగాల్లో కొన్నిటిని మనం ఉదయకాలం ధ్యానించుకుందాం. మనందరికీ బాగా తెలిసిన పరిచయమైనటువంటి భాగము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. జీసస్ యేసుక్రీస్తు అక్కడ తను వాక్యం వింటున్న వారితో, సందేశం వింటున్న వారితో, ఆ కొండ మీద చేరిన జన సమూహంతో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆస్క్ అండ్ యూ విల్ బి గివెన్. మీరు అడిగితే మీకు నేను ఇస్తానంటాడు. అడిగితే ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అడగకుండా ఇచ్చే దేవుడైతే మన దేవుడే, కానీ మనం అడిగితే కొన్నిటిని ఇస్తానంటున్నాడు. మనం అడగకుండా ఇస్తాడు. ఏమేమి ఇచ్చాడు చెప్పండి? గాలిని, నీరును, జీవమును, ఆయుష్ను, ఆరోగ్యాన్ని అడగకుండా ఇచ్చాడు. మనకు దేవుడిచ్చిన ఈ ఇహలోక సంబంధమైన ప్రతి వరం కూడా అది అడగక ముందే దేవుడిచ్చాడు. అయితే పరలోక సంబంధమైన వరమును దేవుడు అడగమంటున్నాడు. అడుగువారికి ఇస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మీరు అడిగితే నేను ఇస్తానంటాడు. సో కొన్ని అడగకుండా ఇచ్చాడు, కొన్ని అడిగితే ఇస్తా అంటున్నాడు. ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలో మనం యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లోని అంతరార్థాలను మనం ధ్యానించుకుందాం. మన జీవితాల్లో ప్రభువును అడగటం నేర్చుకుందాం. మనం అడగటం ప్రభువుకి ఎంతో ఇష్టం. హి వాంట్స్ హిస్ చిల్డ్రన్ ఆస్కింగ్ హిస్ ఫాదర్. తండ్రిని అడిగితే ఇవని కుమారుడు ఉండడు. రొట్టెని అడిగితే రాతినిస్తున్నా కదా. యేసుక్రీస్తు మనం మంచి వాటిని అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడనేటటువంటి మాట ఆయన యొక్క చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తున్నాం. దేవుని సంగమ, యేసుక్రీస్తు వెంట ఉన్న శిష్యులు, యేసుక్రీస్తును ఇంకా అనుసరించిన అనేక మంది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మాటల్లో ఉన్న శ్రేష్టతను వారు గమనించారు. ప్రభు మాతో ఏం చెప్తున్నాడు? అడగమంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడు అని చెప్పాడు. కాబట్టి మనం యేసుక్రీస్తుని అడుగుదాం, యేసుక్రీస్తు నామంలో అడుగుదాం, యేసుక్రీస్తు ఇచ్చేటివి అడుగుదామని చెప్పి వాళ్ళు చాలా మంది ప్రభు యొక్క వెంట నడుచుకున్న శిష్యులను మనం చూస్తాం. మనకు మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒక స్త్రీ తన కుమారుల గురించి అడుగుతా ఉంటుంది. ఒక స్త్రీ తన కుమారుల గురించి అడుగుతున్నటువంటి మాటలు మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచే మనం చూస్తాం. టర్న్ టు దట్. మార్కు సువార్త 11వ అధ్యాయం మార్కు సువార్త 11 అన్నానా? లేదు, మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో ఒక తల్లి తన కుమారుల గురించి అడుగుతుంది. ఎవరా తల్లి? జబదయి కుమారుల యొక్క తల్లి. జబదయికి భార్య ఆమె తన కుమారుల గురించి ఒక మంచి విషయం అడుగుతా ఉంటుంది. ఆమె ఏమడుగుతుంది చూడండి, 35వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా. ఏమడుగుతున్నారు వాళ్ళు? మేము అడుగునదల్లా నువ్వు మాకు చేయమని అడుగుతుంటున్నారు. మనకి ఇక్కడ వాక్య భాగంలో యాకోబు యోహాను వచ్చి అడిగినట్టుగా మనకు చెప్పబడ్డది. మత్తయి సువార్తలో అయితే తల్లి అడుగుతా ఉంది. మదర్ ఈజ్ ఆస్కింగ్. తల్లి అడుగుతా ఉంటుంది, నా కుమారులకు నేను ఏది అడిగితే అది ఈ దేవా, అడుగుడి మీకు ఇవ్వబడిందని చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఆమె అడుగుతున్నటువంటి ఆ విషయము దయచేసి మనం ఇక్కడ చూద్దాం. 36వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన
నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమనిరి. అదేని సంగమా, ఇక్కడ జబదయి కుమారులు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. జబదయి కుమారుల తల్లి అడుగుతా ఉంది. ఎవరి ప్రేరణ మనకు తెలియదు. జబదయి అయితే చెప్పకునింటాడు, కానీ జబదయి తల్లి తన కుమారులు యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి ఆ పరిచర్యలో చూసి, ఇంత పరిచర్య చేస్తున్నారు వాళ్ళు, కుటుంబాలను విడిచిపెట్టి మమ్మల్ని విడిచిపెట్టి వారు తమకు కలిగిన వాటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు యేసుక్రీస్తు వెంట వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి స్థానం కావాలి, వాళ్ళకు సముచితమైనటువంటి పేరు కావాలి, గుర్తింపు కావాలి, వారు చేసే పరిచర్యకు ఒక మంచి ప్రతిభ, మంచి రికగ్నిషన్ వారికి ఉండాలనే విధంగా ఇక్కడ తల్లి తర్వాత కుమారులు వీళ్ళు అడుగుతున్నటువంటి మాట ఏమంటున్నారు చూడండి. 37వ వచనంలో, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయము, అడుగుడి మీకు ఇవ్వడును అనే ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. అడగమన్నది ప్రభువే, అడుగుతున్నది శిష్యులే. కానీ అడుగుతున్నటువంటిది ఏమడుగుతున్నారంటే, నీ మహిమయందు, ఇన్ యువర్ గ్లోరీ. హల్లెలూయా. యేసుక్రీస్తు మహిమలో వీళ్ళిద్దరు ఎక్కడ ఉండాలంటే, ఒకరు కుడి వైపున ఉండాలి, ఒకరు ఎడమ వైపున ఉండాలి. ఆ ఫస్ట్ పొజిషన్స్ మాకే కావాలి, మాకు హయ్యర్ పొజిషన్స్, ద హయ్యెస్ట్ పొజిషన్స్ కావాలి. ప్రభువా నీకు నెక్స్ట్ ఎవరంటే వీళ్ళిద్దరే కనబడాలి. ఎవరు కనబడాలి? యాకోబు కనబడాలి, యోహాను కనబడాలి. వీళ్ళిద్దరికీ ప్రథమ స్థానాలను ఇవ్వాలి, మంచి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి మంచి ఆ సీట్ నువ్వు ఇవ్వాలనేటటువంటి మాట అక్కడ వాళ్ళు యాకోబు యోహానులు ఇద్దరు కూడా అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి 38వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. We ask, but we don't know what we ask. మనం అనేక సార్లు ప్రభువుని అడుగుతా ఉంటాం, కానీ ప్రభువుని ఏమడుగుతామో మనకే తెలియదు. మనం అనేకమైన అడుగుతాం ఈ లోకమందు. మనం కూడా ప్రభువును, ప్రభువా నాకు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యమి, మంచి నాకు ఉద్యోగమి, నాకు మంచి జీవితాన్ని, మంచి పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, మంచి గృహాన్ని, మంచి వాహనాన్ని అని మనం దేవుణ్ణి అడుగుతా ఉంటాం, ప్రభువుని అడుగుతా ఉంటాం. అయితే ఇక్కడ శిష్యులు అవన్నీ కూడా కాకుండా అత్యున్నతమైన స్థానాన్ని వాళ్ళు అడుగుతుంటున్నారు. యేసుక్రీస్తుతో కుడి పార్శ్వంలో ఒకడును ఎడమ పార్శ్వంలో ఒకడును కూర్చుండాలనే ఒక ఆశ వారు చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు, అడిగేది మీరు తెలుసుకోవాలి. దేవునికి వందనాలు. హల్లెలూయా. ఏం అడుగుతున్నాం మనకు తెలవాలి. ఏం అడుగుతున్నాం, మనం అడిగేది అది సమయోచితమైనటువంటి ఆలోచనేనా, దేవుడు ఇష్టపడేటటువంటిదేనా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినదేనా, అది మనం గ్రహించాల్సిన ఆవశ్యకత వీరి జీవితాల ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. అడుగుతున్నారు సంతోషమే, కానీ మీరు అడిగేది ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. వితౌట్ పేయింగ్ ఏ ప్రైస్, మీరు చెల్లించాల్సింది చెల్లించకుండా మీరు పొందాల్సింది పొందుకోలేరు అన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నటువంటి మాటల్లో మనం చూస్తున్నాం. 38వ వచనం సగం భాగం నుంచి ఏమంటున్నారు చూడండి. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తీసం పొందుటైనను మీ చేత అగునా. నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుటయు, నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందుటయు మీకు చేతనవునా, మీరు పొందగలుగుతారా? వాళ్ళు ఏమనుకున్నారు? ప్రతిరోజు ఆయన గిన్నెలోంది కానీ మనం తీసుకుంటున్నది, ఆయన ఆహారం తింటున్నాడు, అదే ఆహారం మనం తింటున్నాం. ఆయన నీళ్లు తాగుతున్నాడు, అదే మనం నీళ్లు తాగుతున్నాం. ఆయన యోహాను చేత బాప్తీసం తీసుకున్నాడు, అటువంటి బాప్తీసం మాకు నీవే ఇచ్చినావు, కాబట్టి ఇట్స్ పాసిబుల్, మేము పొందగలుగుతాం. వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఎట్ ద ఫిజికల్ థింగ్స్, బట్ జీసస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ థింగ్స్. యేసుక్రీస్తు ఆత్మీయ సంగతుల గురించి మాట్లాడుతుంటే వీళ్ళు భౌతికమైనటువంటి సంగతుల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆహారం తింటున్నది, నువ్వు తినే ఆహారం ఏం తినడం కష్టమేం కాదు,
నువ్వు తాగే నీళ్లు, నువ్వు త్రాగే ద్రాక్షారసం త్రాగటం మాకేం కష్టం కాదు. ఇంకా నీ బాప్తిసం అంటావా, అది కూడా మేము పొందుతాం, దానికి ఏం పెద్ద సమస్య, మేము ఆ బాప్తిసం కూడా తీసుకుంటాం, ఆ బాప్తిసం పొందుట మా చేతనవును అంటున్నారు. చూడండి 38వ వచనం చివరి భాగంలో, వారిని అడగగా వారు మా చేత అగును, వై ఆర్ ఏబుల్, మేము చేయగలుగుతాం, నువ్వు ఏది చేస్తే మేము అది చేస్తాం, నువ్వు ఆహారం తింటే మేము ఆహారం తింటాం, నువ్వు ద్రాక్షారసం తాగితే మేము ద్రాక్షారసం తాగుతాం, నువ్వు బాప్తిసం తీసుకున్న బాప్తిసం మేము కూడా పొందుతాం అన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట 39లో దయచేసి చూడండి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు. 2 విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. యు వాంట్ ఇట్, మీకు కావాలనా, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగాలంటే మీరు కోరుతున్నారు కాబట్టి మీకు కూడా అది దయచేయబడుతుంది. నేను పొందుచున్న బాప్తిసం, నా ముందున్నటువంటి బాప్తిసం, నీటి బాప్తిసం ఒకటే కాదు, నా ముందున్నటువంటి ఈ యొక్క శ్రమల బాప్తిసం, ఈ సిలువ బాప్తిసం, ఈ యొక్క హింసలో క్రీస్తుకు దేవుని రాజ్యము కొరకైనటువంటి జరిగిన హింసలో పాలుభాగస్తులు అవటం నాకు సాధ్యమైంది, మీకు కూడా సాధ్యం అంటున్నారు కాబట్టి మీకు కూడా అది అందించబడుతుంది అన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. దయచేసి చూడండి, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందేదారు, కానీ నా కుడి వైపునను కూర్చుండుట నా వశంలో, నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచునో వారికే దొరుకునని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ప్రియ దేవుని ప్రజలారి ఉదయకాలం వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం, గాడ్ హ్యాస్ అలాటెడ్, దేవుడు తన యొక్క ప్రణాళికలో ప్రతి వారికి ఏది ఆయన సిద్ధపరిచాడో అది దాన్ని సిద్ధపరిచాడు. దేవునికి వందనాలు. ఎఫెసీ 3లో అంటాడు కదా, ప్రభు ఎవరి కొరకు ఏమి సిద్ధపరిచునో అది మన కనులకు గోచరము కాలేదు, మన హృదయానికి అది గోచరం కాలేదు, మనకి ఇంకా తెలియలేదు. ప్రభు మనందరి కొరకై సిద్ధపరిచాడు. జగత్తు పునాది వేయబడక ముందే తన దయా సంకల్పంలో ప్రభు ఏర్పరచుకున్న తన పరిశుద్ధులందరికీ కూడా, తన యందు పరిశుద్ధపరచబడిన సంఘానికంతటి కూడా ప్రభు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు. మనము అడిగేది ఈ లోకమందు ఏమైనా చిన్న చిన్న అడిగితే ప్రభు ఇస్తున్నాడు, కానీ పరలోకమందు నీకు ఏది ఏర్పరచబడాలో అది తండ్రి చేత ఆల్రెడీ అది దేవుడు ఏర్పరచున్నాడు. ఇట్స్ ఆల్రెడీ రెడీ ఫర్ యూ, మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఇట్స్ ఏ ప్రీడెస్టైన్డ్ విల్ ఆఫ్ గాడ్ అంటారు. మీరు రాసుకుంటే రాసుకోండి. దేవుని యొక్క చిత్తములో భవిష్యత్తు మన జననానికి ముందే అది రాయబడ్డది. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన దయా సంకల్పంలో ప్రీ డెస్టైన్డ్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము ముందుగానే మన కొరకు ఏర్పాటు చేయబడింది. అయితే మీరు అడగొచ్చు ప్రశ్న, అయితే ఆదాము పాపములు పడతాడని తెలుసా? దేవునికి తెలుసు. ఆదాము రక్షణను ఉంటాడని తెలుసా? తెలుసు. గాడ్ హ్యాస్ సెంట్ ద ఫస్ట్ మ్యాన్. ఆదాము ఎవరు? దేవుని మొదటి కుమారుడు. దేవుని మొదటి కుమారుడు ఆయన. మొదటి ఆదాము పాపమును తీసుకుని వస్తే రెండవ ఆదాము ఆయన మనకు రక్షణను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ప్రభు ఏర్పరిచాడు ఇది. గాడ్ హ్యాస్ సెట్ ఇట్ రైట్. అన్నిటిని కూడా సరిగా క్రమ ప్రకారం ఆయన ఏర్పరిచాడు. మనం చాలాసార్లు అంటాం కదా, ఎన్ని తలుచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. నిజమే, అది సగం % అది కరెక్టే. దేవుని యొక్క చిత్తమే జరుగుతుంది. కాకపోతే మన జీవితాల్లో దేవుని కృప కొరకు మనం వేడుకుంటే, ఆయన యొక్క సహాయం మనం అర్థిస్తే, ఆయన మనల్ని దయతలిచినట్టుగా మనం ప్రార్థన చేస్తే, మన యొక్క ముందున్నటువంటి మనము ఏర్పరచుకున్న పాపపు స్థితి మన నుంచి తొలగించబడుతుంది. గాడ్ చేంజెస్ ఇట్. అవునా? ప్రజలు ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆదాముకు అవకాశం ఇచ్చాడు. ఆదాము, నేను వద్దన్న చెట్ల ఫలములో నీవేదైనా కానీ తిన్నావా అంటే ఏమంటాడు? అవును ప్రభువా నేను తిన్నా అనలేదు. అన్నింటి ఎంత మంచోడు. దేవుని స్వభావము, దేవుని యొక్క లక్షణం కలిగిన మనిషి తన యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు.
హీ హ్యాడ్ ద ఫ్రీడమ్ టు సే ఆర్ నాట్ టు సే. చెప్పగలిగే స్వాతంత్రం ఉంది, తప్పించుకునే స్వాతంత్రం ఉంది. కానీ ఆదాము తప్పించుకునే స్వాతంత్రాన్ని వాడుకున్నాడు. ఏమన్నాడు? ఇగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ప్రభువా, నాకు అంటగట్టినవేమను, ఈమె నాకు పండిచ్చింది, నేను తిన్నా, కాబట్టి తప్పెవరిది? నాది కాదు. ఇగో ఈ పక్కన పెట్టినావు కూడా, నా పక్కటెముకదే ఈ తప్పు అంటే ప్రభు సరే సరే పోని, ఆదాములో నుండి తీయబడిన ఎముక కదా, నరిలోంచి ఏర్పరచబడిన నారీ కదా, కనీసం ఆదాముకు సహాయకరంగానైనా నిలబడుతుందని, అమ్మా నువ్వు చేసిన ఈ పనేంది అని ప్రభు అడిగితే ఆమె ఏమన్నది? అవునయ్యా నీకు దండం పెడతాను, నువ్వు క్షమించుదేవా అని అడిగిందా? అడగలే. ఏం చేసింది? ఆమె కూడా తన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నది. గాడ్స్ ఫ్రీడమ్, దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నది. ఏం చేసింది? ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది. తప్పును ఒప్పుకోకుండా తప్పించుకుంటున్నారు. అది పాపానికి మరింత బలాన్ని చేకూర్చింది. దేవుడు ఒకవేళ ఏం ఆశించుంటాడు? నరుడు తన యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని, నాతో ఉన్న ప్రేమను ఉపయోగించుకొని, నాతో ఉన్న అనుభవాన్ని గుర్తించి వెంటనే అయ్యా నన్ను తప్పైంది, అయ్యా నన్ను క్షమించయ్యా అని అడుగుతాడేమో అని ప్రభు ఒకవేళ ఆలోచన ఉంటేదేమో. కానీ నరుని యొక్క ఆ ఆజ్ఞాతిక్రమం మనుషులందరికీ పాపంగా పరిణమించింది. ఆదామంటాడు, నాకు తెలియదు, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఆ పండిచ్చింది కాబట్టి నేను తిన్నానంటాడు. ఆ స్త్రీ, ఓ స్త్రీ ఏమి నీ సంగతి అంటే, అయ్యా ఇదిగో ఈ సర్పం నన్ను మోసపుచ్చింది అని సర్పం పైన ఆ యొక్క నేరారోపణ చేస్తున్నారు. సర్పమును దేవుడు అడగలేదు. గాడ్ ఆస్ హిస్ రిసెంబ్లెన్స్, తనకు పోలికగా ఉన్న నరుని మాత్రమే అడుగుతాడు వివరణ కోసం. సృష్టిని అడగడు ఆయన, సృష్టికి కేవలం చెప్తాడు అంతే. హి జస్ట్ గివ్స్ అన్ ఆర్డర్. సృష్టితో వివరణ దేవుడు కోరుకోడు, నరునితో వివరణ కోరుతాడు. నరునితో క్షమాపణ కొరకు ఆయన వేచి ఉంటాడు, నరునిలో మార్పు కొరకు ఆయన ఎదురు చూస్తాడు. హీ వాంట్స్ us టు గెట్ బ్యాక్, వెనక్కి రావాలి, తిరిగి రావాలి, తన ఎద్దుకు రావాలని, తన దయాదాక్షిణ్యత కొరకై కనిపెట్టాలని ప్రభువు కోరుకుంటాడు. పామును అడగలేదు. సర్పమును ఏమన్నాడు? వెంటనే సర్పమును శపించాడు కదా, నీవు పాకుతూ తిరుగుతావు, దేవుడు సృష్టిలో అన్నిటి కూడా ఆజ్ఞాపించడం మనం చూస్తాం. యోనా సంఘటనలో మనం చూస్తాం. యోనా సమయంలో ఏం చేశాడు దేవుడు? సముద్రమా పొంగు అంటే సముద్రం పొంగింది, చేప మింగు అంటే చేప మింగింది, చేప కక్కే అంటే చేప కక్కేసింది, చెట్టు మొను అంటే చెట్టు మొలిసింది. ఈ డిడ్ నాట్ వెయిట్ ఫర్ దేర్ రెస్పాన్స్. వాళ్ళ ఆలోచన కొరకు ప్రభు చూడలేదు, కానీ ప్రభు వాటికి ఆదేశించాడు. నరునికి అవకాశం ఇస్తాడు. హీ గివ్స్ ఎ ఛాన్స్. అడుగుడి నీకు ఇవ్వబడును అంటే మీరు ఏం అడుగుతారో చూడాలనుకుంటున్నాడు ప్రభు. వాట్ యు ఆస్క్? నీకు అర్హమైంది అడుగుతున్నావా? నీకు అవసరమైంది అడుగుతున్నావా? దేవుని యొక్క చిత్తం ఎరిగి నువ్వు అడుగుతున్నావా? దేవుడు చూస్తాడు. ఇక్కడ జబదయి కుమారులు ఏం చేస్తున్నారు? మాకు నీ మహిమలో కుడి పార్శ్వమున ఒకడును ఎడమ పార్శ్వమున ఒకడును కూర్చున్నటకు సెలవుమని అడుగుతుంటున్నారు. ప్రభు అది కోరుకోవటం లేదు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడినంటే నేను ఇచ్చేటి మీకు చాలా ఉన్నాయ్యా. యు ఆర్ టు టేక్ మెనీ థింగ్స్. నా నుంచి అనేకమైనవి నువ్వు తీసుకోవచ్చు, కానీ నువ్వు అడుగుతున్నది ఏదో నీకు తెలియదు. ఆయన ద్రాక్షారసం అడుగుతున్నారు, ఆయన బాప్తీసం అడుగుతున్నారు. ప్రభు అంటున్నాడు, ఆ రెండు మీకు ఇస్తాను, అయితే నా కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను కూర్చున్న నిచ్చుట అది నా వశములో లేదు, తండ్రి వశములో ఉంది. అది తండ్రికి తెలుసు. తండ్రి ఏర్పరిచాడు జగత్తు పునాది వేయబడక ముందు. త్రూ హిస్ ప్రీ డిస్టైన్డ్ విల్, ముందుగానే ఏర్పరచబడిన ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన మనల్ని ఏర్పరిచాడని దేవుని యొక్క వాక్యంలో ఆయన జబదయి కుమారులతో చెప్తున్నాడు. మనకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. ఆ పేరు తెలుసా?
తెలియదు, మనకు రాయబడలేదు. సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దయచేసి టర్న్ టు దట్. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఒక స్త్రీ నీళ్లు చేదుకొనుటకు అక్కడికి వచ్చినట్టుగా మనకు 7వ వచనంలో రాయబడింది. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని అని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు. నీవు ఆయనను అడుగుదు. అదొక్కటి అండర్లైన్ చేసుకోండి. యూ విల్ ఆస్క్ హిమ్. నీవు ఆయనను అడుగుతావు. ఎప్పుడు? దేవుని వరమును నువ్వు కనుగొంటే, దేవుని యొక్క కుమారుణ్ణి నువ్వు గుర్తిస్తే, దేవుని వలన పంపబడినటువంటి యేసుక్రీస్తును నువ్వు కనుక గుర్తిస్తే, యూ విల్ ఆస్క్. యేసుక్రీస్తు ఏం అడుగుతున్నాడు? దాహమునకు నీళ్ళమ్మని అడుగుతున్నాడు. అమ్మా నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు. నీళ్ళు ఇమ్మని అడిగితే ఆమె నీళ్ళ గురించే మాట్లాడుతుంది. జబదేయి కుమారులు స్థానం గురించి మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీ నీళ్ళ గురించి మాట్లాడుతుంది. నీకు నీళ్లు కావాలా? అయితే ఈ నీళ్లు నీకు నేను ఇవ్వాలంటే చాలా భేదాభిప్రాయాలు మన మధ్యలో ఉన్నాయి. లెట్ us సాల్వ్ ఇట్. వాటిని మనం ముందు ఒకటొకటి చూసుకుందామని ఆమె ఒక్కొక్కటి మొదలు పెట్టింది. ఒకటేమో నీవు పురుషునివి, నేను స్త్రీని. రెండవది నువ్వు యూదుడవు, నేను సమరయురాలిని. మూడవది నువ్వేమో పరిశుద్ధుల్లాగా ప్రవక్తలాగా కనబడుతున్నావు, నేనేమో అపవిత్రురాలిని. నన్ను నువ్వు నీళ్ళు ఇమ్మని అడగటము ఎలా ప్రభువా, ఎలాగూ అని ఆమె అక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈజ్ గెటింగ్ ఇన్ టు డైరెక్ట్ పార్ట్. డైరెక్ట్ గా ఆ అంశానికి వస్తున్నాడు. దేవుని వరమును. యేసుక్రీస్తు ఎవరంటమా? దేవుని వరం. హీస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వలన పంపబడిన వరం. మనము క్రిస్మస్ గిఫ్ట్స్ అని చాలా ఎవరా తాత? క్రిస్మస్ తాత లేదా క్రిస్మస్ తాత నికోలాస్, ఆయన గిఫ్ట్స్ అన్ని కూడా పంచుతూ ఉంటాడు. గిఫ్ట్స్ ఆర్ సో వండర్ఫుల్. బహుమానాలు చాలా పిల్లలకు చాలా ఇష్టం, పెద్దలకు కూడా ఇష్టం. బహుమానం అంటే మనం ఇష్టపడతాం. బహుమానము చాలా ఉచితమైంది. ఎప్పుడు కూడా బహుమానానికి వెల ఉండదు. కానీ బహుమానం అయితే వెల చేతనే కొనబడుతుంది. దానికి ఒక వెల ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. దేవుడు తన కుమారుణ్ణి ఒక విలువైనటువంటి ఒక తన యొక్క బహుమానముగా ఈ లోకానికి పంపించాడు. దేవుని వరమును. అమ్మా నువ్వు నన్ను ఏం చూస్తున్నావు? నా లోపల ఒక పురుషుని చూస్తున్నావు. నా లోపల ఏం చూస్తున్నావు? యూదుని చూస్తున్నావు. నా లోపల ఏం చూస్తున్నావు? ప్రవక్తను చూస్తున్నావు. నా లోపల ఏం చూస్తున్నావు? చాలా వ్యత్యాసాలు చూస్తున్నావు. బట్ యూ డిడ్ నాట్ సీ వాట్ యు ఆర్ సపోజ్ టు సీ. నువ్వు ఏది చూడాలా చూడలేదు. ఏం చూడాలి? యూ షుడ్ హ్యావ్ సీన్ మీ యాజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వలన పొందిన వరము, దేవుని వలన పంపబడిన వరముగా నువ్వు నన్ను గుర్తించలేదు. ఎందుకో తెలుసా? ఆమె కన్నులు మూయబడి ఉన్నాయి. సంఘము కన్నులు తెరవబడాలి. విశ్వాసుల కన్నులు తెరవబడాలి. మన యొక్క జీవితంలో దేవుని యొక్క వరమును కనుగొనగలిగే కన్నులు మనకు దేవుడు అనుగ్రహించాలి. మనం ఇక్కడ వచ్చినాం, పాట పాడినాం, ప్రార్థన చేసుకున్నాం, వాక్యం చదువుతున్నాం. బట్ అవర్ ఐస్ షుడ్ బి ఓపెన్. మన కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడాలి, హృదయం తెరవబడాలి. మన యొక్క జీవితంలో క్రీస్తు యొక్క ఆ యొక్క బహుమానం కనబడాలి. క్రీస్తు పరిమళ వాసన మనకు కావాలి. ఆయన యొక్క సన్నిధి మనలో కనిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వరం అది. ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీసస్ను, యేసుక్రీస్తును చాలా మంది భౌతికమైన ఒక శరీరంతో చూశారు. పరిసయ్యులు, శాస్త్రులు, సుంకర్లంతా ఏమన్నారు? ఈయన వడ్రంగి కుమారుడు కాడా? యోసేపు కుమారుడు కాడా? ఈయన యొక్క అక్కజల్లందరూ కూడా మనతో ఉన్న వాళ్ళే కదా. వి నో హిమ్. ఈజ్ జస్ట్ ఎ కార్పెంటర్. ఒక వడ్రంగి కుమారుడు వడ్రంగే. కానీ యేసుక్రీస్తు ఇక్కడ సమరయ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీ కన్నులు తెరవబడాలి.
ఓపెన్ యువర్ ఐస్, మీ కన్నులు తెరవబడాలి. మన కన్నులు చాలాసార్లు మూసుకుంటాం, మనం కూడా మూసుకుంటాం, సంఘం కూడా మూసుకుంటుంది. అందుకే కీర్తనకారుడు 119:18 ఏమంటాడు? నీ ధర్మశాస్త్రమునందరి ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తున్నట్టుగా నా కన్నులను తెరవమంటాడు. ఓపెన్ మై ఐస్ టు ది అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ స్క్రిప్చర్స్. నీ యొక్క ధర్మశాస్త్రం సంగతులను నేను చూడాలి. అక్షరాలను కాదు, పేజీలను కాదు, పదాలను కాదు, దాంట్లో ఉన్న ప్రభావాన్ని నేను చూడాలి. యేసుక్రీస్తుని నువ్వు యూదునిగా చూడొద్దు, యేసుక్రీస్తుని ఒక కార్పెంటర్ కుమారునిగా చూడొద్దు, యేసుక్రీస్తుని నీవు దేవుని వరముగా చూడగలగాలి. ఇఫ్ యువర్ ఐస్ ఆర్ ఓపెన్, అమ్మా నీ కన్నులు తెరవబడితే నువ్వు ఏమడగాలో తెలుస్తుంది. యోహాను, యాకోబు నీ కన్నులు తెరవబడితే యేసుక్రీస్తుని ఏమడగాలో తెలుసుకుంటాయి. సంగమా, ఈనాడు నీవు నేను మన ఆత్మీయ నేత్రములు తెరిస్తే యేసుని ఏమడగాలో మనకు తెలుస్తుంది. వీ వుడ్ నో వాట్ టు ఆస్క్. ఏమడగాలో తెలుస్తుంది. అడగమంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. కానీ ప్రజలు నానా విధాలుగా అడుగుతున్నారు అనడానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసాం. జబదయి కుమారులు యేసుక్రీస్తుతో కూర్చుండి ఆ గొప్ప స్థానాన్ని కోరుకున్నారు. సమరయ స్త్రీ నీళ్ల కోసం అడిచిన యేసుక్రీస్తుని మాత్రమే చూస్తుంది. టిల్ దేర్ ఐస్ ఆర్ ఓపెన్, వారి యొక్క కన్నులు తెరవబడేంత వరకు, వారి యొక్క కన్నులు తెరవబడేంత వరకు. సమరయ స్త్రీ యొక్క కన్నులు చివర్లు తెరుచుకున్నాయి కదా. ఎప్పుడు తెరుచుకున్నాయి చూడండి. కమ్ డౌన్, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఐయామ్ హీ, ఐయామ్ హీ, నేనే అతనిని. మోషేకు మండుచున్న పొదలో ప్రత్యక్షమైన ప్రభు ఏం చెప్పాడు? ఐయామ్ దట్ ఐయామ్, నేను నేనే అని చెప్పాడు. నేను నేనే, మై డెఫినేషన్ ఈజ్ మీ, నాకు నేనే డెఫినేషన్. మనందరం కూడా నువ్వెవరు అంటే మీ అమ్మ పేరు మీ నాయన పేరు చెప్తారు. నువ్వెవరు అంటే మీకున్న చదువు గురించి చెప్తారు, మీకున్న ఉద్యోగం గురించి చెప్తారు. మీరెవరు అంటే నేను పలానా మహబూబ్నగర్లో ఉంటానంట. మీరెవరు అంటే ఎవ్రీ కాంప్లిమెంట్ ఎక్స్ప్లెయిన్ ద సబ్జెక్ట్. మీకు తెలుసుగా ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్ అని ఉంటాయి. సబ్జెక్ట్ ఐ ఆమ్ ఏ సన్, ఐ ఆమ్ సన్ ఆఫ్ రూఫస్, ఐ ఆమ్ రెసిడెంట్ ఆఫ్ మహబూబ్ నగర్, ఐ హ్యావ్ స్టడీడ్ సో అండ్ సో, ఐ హ్యావ్ డన్ సో అండ్ సో. ఇవన్నీ కూడా మనం పరిచయం చేసుకుంటాం. ఐకి ఈ కాంప్లిమెంట్, ఈ కంప్లీషన్, సెంటెన్స్ లో ఉండే పరిపూర్ణతని ఇచ్చేటటువంటి ఆ భాగము ఈ ఐ ఎవరో వివరిస్తుంది. మీరు ఎప్పుడు చెప్పినా కానీ ఐ ఆమ్ డాక్టర్ అంటే ఒక మెడికల్ డాక్టర్ అని పరిచయం తెలుసు. అంటే నీ ఐడెంటిటీని తెలియజేస్తుంది. దేవుని ఐడెంటిటీ దేవుడే. ఐ ఆమ్ దట్ ఐయామ్, నేనే అన్న జీవం గల దేవుడు. హల్లెలూయా, ఎంత మంచి దేవుడమ్మా. ఇక్కడ ఆ దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఐయామ్ హీ అంటున్నాడు. నేనే ఆయనను. అది అండర్లైన్ చేసుకోవాలి, నేనే ఆయనను. కొన్నిసార్లు పొడవాటి సెంటెన్స్ అండర్లైన్ చేసుకునే దానికంటే ఆ భాగం ఒక్కటి మనం అండర్లైన్ చేసుకుంటే, మార్క్ చేసుకుంటే విల్ బి బ్లెస్డ్, మనం దీవించబడతాం. మంచి పెన్ ఒకటి కొనుక్కోండి. ఇప్పుడు మీ వద్ద ఉన్న పెన్నులు యువతలోకి ఇస్తే అవతల ఇంకు పడుతుంది. అట్లా కాకుండా మంచి మార్కర్ పెన్స్ తీసుకోండి. లైట్ ఇంక్తో మార్క్ చేసుకునే పెన్స్ అవి ఉంటే మీకు హైలైట్ పెన్స్, హైలైట్ మార్కింగ్ పెన్స్, అవి మీకు చాలా పనిచేస్తాయి. ఒకటే కలర్ 2-3 కలర్స్ తీసుకోండి. బట్ యూ నీడ్ టు అండర్లైన్ దాట్. నేనే ఆయనను. రికగ్నైజ్ మీ, నేనెవరో నువ్వు గుర్తుపట్టాలి. జబదయి కుమారులు యేసుక్రీస్తును ఇంకా అర్థం చేసుకోలేదు. సమరయ స్త్రీ యేసుక్రీస్తును తెలుసుకోలేదు. అయితే యేసుక్రీస్తు తను తాను పరిచయం చేసుకున్నప్పుడు
నేనే ఆయనను అని చెప్పినప్పుడు ఆమె బహుగా ఆశ్చర్యపోయింది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి చూడండి, ఆమె వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించినట్టుగా మనం అదే అధ్యాయంలో మనం చూస్తాం. ఆమె పోయి యేసుక్రీస్తు ఆయనే మెస్సయ్య అన్నట్టుగా ప్రకటించినట్టుగా మనం సువార్తల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తును నీళ్ల కొరకు అడగకండి, యేసుక్రీస్తును స్థానం కొరకు అడగకండి. యేసుక్రీస్తును దేనికోసం అడగాలో యోహాను సువార్త మనకు మత్తయి సువార్త, మార్కు సువార్తలను అడుగుతున్నాడు. దయచేసి ఒకసారి చూడండి. చాలా ఉన్నాయి మనకి. మనం ఒకటొకటి చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం యేసుక్రీస్తు చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 11:13 వచనం చదవండమ్మా. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. హల్లెలూయా, హల్లెలూయా. తను అడుగు వారికి ప్రభు ఏమిస్తానంటున్నాడు? పరిశుద్ధాత్మని ఇస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. ప్రభు ఇంకా అనేకమైన విషయాలు అడుగుతున్నారు. కొందరు రొట్టెలు అడిగినారు, కొందరు అనారోగ్యం బాగు చేయమన్నారు, ఈమె నీళ్లు అడుగుతా ఉంది. తర్వాత జబదయి కుమారులేమో స్థానాన్ని అడుగుతున్నారు. యు డోంట్ నో వాట్ యు ఆర్ ఆస్కింగ్. మీరేం అడుగుతున్నారో మీకు తెలియటం లేదు. అయితే ప్రభు ఇక్కడ లూకా 11:13 వచనంలో ఆయన ఏమంటాడంటే, మీరు మీ పరలోకమందున్న తండ్రిని ఏం అడగాలి? పరిశుద్ధాత్మను అడగండి. ఆస్క్ హిమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మీరు అడగండి. పరిశుద్ధాత్మను మీరు అడిగితే ఆయన అడుగు వారికి నిశ్చయంగా దయచేస్తానంటున్నాడు. మీరు అడిగితే తప్పనిసరిగా ఇస్తానంటున్నాడు. ఎవరికి ఇస్తానన్నాడు? ఆనాడు శిష్యులకి ఇస్తానన్నాడు. ఆనాడు తన వెంట ఉన్న జనసమూహానికి ఇస్తానన్నాడు. ఈనాడు సంఘానికి ఇస్తానన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అంత్య దినముల యందు నేను ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరిత్తును. యోవేలు గ్రంథంలో ఆయన చెప్పినటువంటి ప్రవచనము అపోస్తలుల కార్యములో అది రిపీట్ చేయబడ్డది. యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము అపోస్తలుల కార్యంలో నెరవేరింది. ఈ గేవ్, ఆయన తన పరిశుద్ధాత్మను సంఘానికి ఇచ్చాడు. సంఘానికి నీళ్ళు అవసరం లేదు, సంఘానికి స్థానాలు అవసరం లేదు, సంఘానికి రొట్టె అవసరం లేదు. సంఘానికి కావాల్సింది పరిశుద్ధాత్మ. నీకు నాకు కావాల్సింది పరిశుద్ధాత్ముడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నన్ను తన తండ్రిని అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. మనం అడిగితే ఆయన ఇస్తాడు. మా అడుగుడి మీకు ఇవ్వబడునని పిలిచిన ప్రభు మీరు ఏమడగాలో కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మీకు అడగడం రావటం లేదు. అడగటం అంటే అన్ని లోక సంబంధమైన అడుగుతున్నాం, కంటికి కనిపించేటివి అడుగుతున్నాం, మన యొక్క జీవితాలకు మంచిగా అనిపించేటివి మనం అడుగుతున్నాం. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు అడగాల్సింది ఒకటి ఉంది. సంగమా, మీకు కావాల్సింది ఒకటి ఉంది. ఈ లోకమందు మీరు నా బిడ్డలుగా జీవించాలంటే మీకు ఒకటి కావాలి. అదేమంటే పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవునికి వందనాలు. యోహాను సువార్త 16లో కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 16:26 అంటున్నాడు, ఇష్టం మీ ఎంత కావాలో అంత అడగండి, నేను మీ సంతోషం పరిపూర్ణమగినట్టుగా. చూడండి, యోహాను 16:26 వచనం అంటున్నాడు, ఆ దినమందు చదవండి, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందనని మీకు చెప్పటం లేదు. అయితే మీరు అడిగితే నేను మీకు ఇస్తానంటున్నాడు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితునని నమ్మితిరి గనక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకము విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రాలు. మనం అడుగుట పరిశుద్ధాత్మ కొరకు మనము ఈ లోకమందు అడుగుట ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. పైన వచనాల్లో కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 16వ వచనంలో 16వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు 7వ వచనంలో, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. జీసస్ వుడ్ సెండ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ఈ లోకానికి
పంపిస్తాడని యేసుక్రీస్తు తానే చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో మనకు అక్కడ కింది వచనాలన్నింటిలో కూడా మనకు రాయబడ్డది. అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఇస్తానంటాడు. ఎంత గొప్పగా ఇస్తానంటాడంటే ఎఫెసీలకు రాయబడిన పత్రిక మనం ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, ఎఫెసీ 3:20, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. ఎంత దేవుడు మనకు ఇవ్వాలనుకున్నటువంటిది మనకు అక్కడ కనబడతా ఉంటుంది. ఆయన యొక్క కృపావరం దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. తన శక్తి చొప్పున మనం అడుగు వాటిక, తన శక్తి అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు ద్వారా మనం అడుగు వాటన్నిటికంటున్నాం. మనం ఏం అడుగుతున్నాం? ఈ లోకంలో ఉన్న కొన్ని అవసరతలు అడుగుతున్నాం, అనవసరమైన వాటిని కూడా మనం అడుగుతున్నాం. అయితే ప్రభువు యేసుక్రీస్తు అంటాడు, ఐ గివ్ వాట్ యు ఆస్క్. మీకు ఏది అవసరమో అది నేను ఇస్తాను, మీకు ఏది ఈ లోకమందు అత్యవసరమో నేను అది కూడా మీకు ఇస్తాను. అడుగు వాటన్నిటికంటూ ఊహించు వాటన్నిటికంటూ అత్యధికంగా మీకు ఇస్తాను. ఇఫ్ యు ఆస్క్ మీ, మీరు నా ఎదుకు వచ్చి నన్ను అడిగితే నేను మీకు ఇస్తానంటాడు. లోకము యేసుక్రీస్తును వాక్యములో ఆయన చెప్పినటువంటి ఆశీర్వాదాలు అడగటం లేదు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇహలోక భోగాల కొరకై, తమ యొక్క జీవితంలో సంతోషం కొరకు వాళ్ళు అడుగుతున్నారు. యాకోబు పత్రికలు మనం చూస్తాం చూడండి. యాకోబు అంటాడు, మీరు ఏమడుగుతున్నారో ఈ లోక భోగముల కొరకు, సుఖ సంతోషాల కొరకు మీరు అడుగుతున్నారేమో, దయచేసి మీ అడిగే తీరును మీరు మార్చుకునేడని యాకోబు మనకు రాస్తుంటున్నాడు. యాకోబు 4వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. 2వ వచనం చూద్దాం. యాకోబు 4:2 వచనం, మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరకటలేదు, నరల్తి చేదురు, మత్సపడుదురు కానీ సంపాదించుకునలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకటం లేదు. మీరు అడుగుతలేరు. అడిగితే ఏమడుగుతున్నారు? మీరు అడిగినను, 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు. అడుగుడి మీకు ఇవ్వబడునని ప్రభు చెప్తే లోకము విచిత్రమైన వాటిని అడుగుతా ఉంది. దేవుని ప్రజలు కూడా ఆయన తన ప్రజలకు ఎంచనిది అడుగుతా ఉంటున్నారు. తన ప్రజలకు ఆయన ఇయ్యదలిచింది విడిచి ఆయన తన ప్రజలకు వద్దన్నది అడుగుతున్నట్టుగా మనం అక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో అడగటం నేర్చుకుందాం. లెట్స్ ఆస్క్. మనం దేవుని సన్నిధిలో అడుగుదాం. అడిగితే దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. మీరు దేవుని నామమున మీరు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. తండ్రి యేసుక్రీస్తు నామములో మీరు ఏది అడిగినా కానీ ఆయన తప్పక దానిని అనుగ్రహిస్తామని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు. దేవునికి వందనాలు. మనం సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పడం మనం గమనిస్తాం. మీరు నా పేరట తండ్రిని ఏది అడిగినా కానీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. సంగమా ఏమడుగుతున్నాం? విశ్వాసులారా ఏమడుగుతున్నారు? మనందరం కలిసి ప్రభువుని ఏమడుగుతున్నాం? ఈ లోక వైభవాలను, లోక భోగాలను, లోక సుఖాలను అడుగుతున్నామా? తండ్రి వలన కుమారుడు ఎంతో సంతోషంగా నిశ్చయంగా ఇయ్యదలిచినటువంటి పరిశుద్ధాత్మను మనం అడుగుతున్నామా అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఈ లోకమందు దేవునికి ఇష్టమైన వాటిని, దేవునికి ప్రీతికరమైన వాటిని మనము అడిగేటటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి వందనాలు. చివరిగా దేవుని వాక్యంలో ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి, రోమపత్రిక 5వ అధ్యాయం 19 నుంచి, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడెదరు. హల్లెలూయా. వింటున్నారా? ఒక మనిషి అవిధేయతను బట్టి ఒక మనిషి ఏం కోరుకున్నాడు? సంతోషాన్ని కోరుకున్నాడు, కంటికి ఇంపైన దాన్ని కోరుకున్నాడు, తనకు నచ్చిన దాన్ని కోరుకున్నాడు. మొదటి ఆదాము కదా, మొదటి ఆదాము ఆ వృక్షంలో
ఉన్నటువంటి ఆ ఫలమును కోరుకున్నాడు. తాను తినవద్దని చెప్పిన ఆ యొక్క చెట్టు ఫలమును మొదటి ఆదాము తిని ఆయన ఏం తెచ్చుకున్నాడు? అవిధేయత వలన పాపిగా మార్చబడ్డాడు. అవిధేయత వలన దేవుని యొక్క తీర్పును తన మీదికి తెచ్చుకున్నాడు. అయితే యేసుక్రీస్తులో మనం విడుదల చేయబడ్డాం. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? ఒకని విధేయత వలన. ఎవరా ఒకడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. వింటున్నారా? మనం వీఆర్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్. కృపా సువార్తలో మనం ఉన్నాం, కృపా కాలంలో మనం ఉన్నాం, క్రీస్తు వలన అనుగ్రహించబడిన రక్షణ కాలంలో మనం ఉన్నాం. జీసస్ ఈజ్ అవర్ పాస్ ఓవర్. మన యొక్క పస్కా బలి పశువు యేసుక్రీస్తే. ఆనాడు ధర్మశాస్త్ర సంబంధమైన ప్రజలు తాము చేసిన పాపముల కొరకై తప్పనిసరిగా ఒక బలి పశువును వాళ్ళు తీసుకుని వచ్చి ఆ యొక్క మందిరంలో, దేవాలయంలో వాళ్ళు అర్పించాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధనలో మనందరి కొరకై ఒకని విధేయత, యేసుక్రీస్తు యొక్క విధేయత మనకు దేవుడు అనుగ్రహించు వాటిని మనకు మన ఎద్దకు తీసుకుని వచ్చింది. వింటున్నారా? యేసుక్రీస్తు వలన మనము ఈనాడు అడిగితే దేవుడు ఇస్తానంటున్నాడు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడు. మీరు అడిగితే నేను ఇస్తాను, కానీ తండ్రి నామమున మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తాను. కానీ దేవుని చిత్తం ఏదో అది ఎరిగి మీరు అడగమంటున్నాడు. యు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం ఏదో మీరు అడిగితే దేవుడు తన యొక్క ఆశీర్వాదమును మీకు అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యంలో మరి యేసుక్రీస్తు మనకు పలు భాగాల్లో మనకు సెలవిచ్చాడు. ఉదయకాలం దేవుని బిడ్డలుగా అడగటం నేర్చుకుందామా? లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. దేవుని సన్నిధిలో అడగటం నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ హౌ టు ఆస్క్ అండ్ వాట్ టు ఆస్క్. ఏమి అడగాలో, ఎలా అడగాలో మనం నేర్చుకుంటే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు. దేవునికి ప్రార్థన చేద్దాం. ఒకసారి అడుగుడి మీకు ఇవ్వబడనని ప్రభు ప్రేమతో పిలిస్తే వాళ్ళు అనేకమైన అడుగుతున్నారు. జబదయి కుమారులు దేవునితో, కుమారుడితో కూడా ఉండే ప్రథమ స్థానాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ స్త్రీ నీళ్లు కోరుకుంటుంది. ఆనాడు వెంబడి వచ్చిన యూదులు రొట్టెలు కోరుకున్నారు. ఆనాడు జనసమూహం స్వస్థతలు, ప్రవచనాలు కోరుకున్నారు. ఈనాడు నువ్వేం కోరుకుంటున్నావు? నేనేం కోరుకుంటున్నాను? వాట్ ఆర్ వి ఆస్కింగ్? మనం ఇదే కాలం దేవుని వాక్యంలో చూస్తాం. లూకా సువార్త 11:13 ఆయన అడుగు వారికి తన పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇస్తానన్నాడు. అమ్మా, మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలంటే వాట్ ఆర్ యు ఆస్కింగ్? ఏం అడుగుతున్నారు? రాజును నువ్వేం అడుగుతావు? రాజును నువ్వు చిల్లర పైసలు అడుగుతావా? ప్రభువును ఏం అడుగుతావు? ఒక చిన్న 10 ఎకరాల పొలం అడుగుతావా? నన్ను అడుగును, జనములకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. యువర్ గాడ్ ఈస్ బిగ్ గాడ్. చాలా గొప్ప వాటిని అడగాలని కోరుతున్నాడు. మీకేం అడగాలో తెలుస్తలేదు కాబట్టి దయచేసి మీరు అడగాల్సిన ఏందో ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మను మీరు అడగండి, ఆయన మీకు అనుగ్రహించబడతాడు. సంఘానికి పరిశుద్ధాత్మ వరము మన జీవితాల్లో, మన హృదయంలో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనకు ఏం కావాలంటే మనం ప్రాణవాయువు కావాలంటాం. వి వాంట్ ఆక్సిజన్. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి కదా, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ చాలా ఉన్నాయంటే నాకు అవన్నొద్దు, నాకు కావాల్సింది ఆక్సిజన్. అలాగా సంఘమునకు కావలసిన ఆక్సిజన్ పరిశుద్ధాత్ముడు. ఈనాడు విశ్వాసి కావలసినటువంటి ఒక బలం పరిశుద్ధాత్ముడు. నీకు నాకు కావలసినటువంటి ఒక గొప్ప వరము పరిశుద్ధాత్ముడు. దేవుని వరము యేసుక్రీస్తు. యేసుక్రీస్తును అడుగుతున్నావా? ఏమని అడుగుతున్నావు? ఆయన వరమును అడుగుతున్నావా? ఆయన ఇవ్వగలిగిన పరిశుద్ధాత్మను అడుగుతున్నావా? హ్యావ్ ఇట్. ఆయనను పొందుకుంటే నువ్వు సమస్తాన్ని పొందుకున్నటువంటి వాడవవుతావు. రాజును ఎంచుకోవాలి, ప్రభువును ఎంచుకోవాలి. చిన్న చిన్న భాగాలు కాదు, చిటిపొట్టి వ్యాజ్యాలు కావు. దేవుణ్ణి అడగటం మనం నేర్చుకుందాం. దేవుని ఎదుట నిలబడ్డాం. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం మనం అడుగుతున్నామా? ఆత్మ ఫలములను ఈ దేవాన్ని మనం అడుగుతున్నామా? అడుగుదాం. దేవుని అడుగుదాం. పరిశుద్ధాత్మను అడుగుదాం. పరిశుద్ధ ఆత్మ ద్వారా అనుగ్రహించబడి ఆత్మ ఫలమును అడుగుదాం. దేవుడు అనుగ్రహించేటటువంటి నిత్య జీవాన్ని కోరుకుందాం. గాడ్ వాంట్స్ టు గివ్ ఆల్ దీస్ ఫర్ us. మనందరికీ కూడా దేవుడు ఇవి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. మనమైతే చిన్న చిన్న అడుగుతూ దేవుని సన్నిధిలో దేవుని ఆయాస పెడుతుంటున్నాం. ఆమె నీళ్ళను అడుగుతుంది. యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుని వరమును నువ్వేం అడుగుతున్నావమ్మా? నీకు తెలియదు.
నీ ముందున్నవాడు మెస్సయ్య, నీ ముందున్నవాడు రక్షకుడు, యూదుల రక్షకుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తును నువ్వు నీళ్ళు అడుగుతావా? లోక రక్షకుడైన యేసుక్రీస్తును నువ్వు ఒక చిన్న కుర్చీ అడుగుతావా? ఏమడుగుతావు? ఆస్క్ అండ్ ఐ విల్ గివ్ యూ ది హోలీ స్పిరిట్ అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, అడగండి. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. మీ నోరు తెరిచి దేవుని అడగండి. లార్డ్ గివ్ us your హోలీ స్పిరిట్. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించయ్యా, నీ సంతోషాన్ని నాకు అనుగ్రహించయ్యా. దేవా, నిన్ను అడుగువారికి అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైనటువంటి మేలును అనుగ్రహిస్తానున్నావయ్యా. లార్డ్ హియర్ ఐ కమ్. నువ్వు అడగమన్నదే నేను అడుగుతున్నాను. తండ్రి చిత్తమును ఎరిగి అడగమంటున్నావు, యేసుక్రీస్తు ద్వారా అడగమంటున్నావు, క్రీస్తు యొద్దకు వచ్చి అడగమంటున్నావు. తండ్రి మా కొరకు దాచి ఉంచిన గొప్ప బహుమానాన్ని అడగమంటున్నావు. హియర్ వి ఆస్క్ లార్డ్. ప్రభువా, మాకు సహాయం చేయి. మాకు ప్రభువా మమ్మను కరుణించు, మమ్మను దర్శించు. నీ వాక్యమును బట్టి మమ్మను బ్రతికించయ్యా. నీకు వందనాలు దేవా. పరలోక సంబంధమైన ప్రతి ఈవిని, ప్రతి వరమును మా కొరకై దాచి ఉంచావు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడినని మా కొరకై దాచి ఉంచబడిన వరాన్ని మాకు చెప్పావు. 19వ కీర్తనలో ప్రభువా దేవా, నీ యందు భయభక్తులు గలవాడి కొరకు నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని సెలవిచ్చావు. ప్రభువా అయ్యా, వాట్ ఆర్ వి ఆస్కింగ్? మేమేమి అడుగుతున్నాం? మా జీవితాలను సరిచేయండి, మా అడిగే తీరును సరిచేయండి, అడుగు వాటిని మా సరిచేయండి. ప్రభువా దేవా, నువ్వు మాలో జీవితాల్లో ప్రభువా అత్యున్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. అయితే మేము చిన్న చిన్న స్థానాలను మేము కోరుకుంటున్నాం. అయ్యా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని బ్రతికించండి. నీ వాక్యమును బట్టి హెల్ప్ us to learn the way of asking, the right mode of asking,